ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఘోర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలల్లో పసి పిల్లలపై మానవ మృగాల అకృత్యాలకు పాల్పడ్డాయి. అభం శుభం తెలియని చిన్నారులను హింసించడమే కాకుండా వారిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. బ్రిటన్ ప్రముఖ పత్రిక ది గార్డియన్ రాసిన ఒక సంచలన కథనంతో ఈ దారుణాలు ప్రపంచానికి తెలిశాయి. ప్యారిస్ నగరంలోని 1-2 కాదు, దాదాపు 100కు పైగా విద్యా సంస్థల్లో ఇలాంటి దారుణాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 84 ప్రీ స్కూళ్లు, 20 ప్రైమరీ స్కూళ్లు, 10 డే కేర్ సెంటర్లలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. బాధితులు అతిథికులు కేవలం 3 నుండి 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలే కావడం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘోరాలకు పాల్పడింది ఎవరో కాదు, స్కూళ్లలో పిల్లలను చూసుకోవాల్సిన మానిటర్లేనని తేలింది. అయితే ఒకరోజు ఉదయం ప్యారిస్లో ఒక 3 ఏళ్ల బాలుడు స్కూల్ గేటు బయటే ఆగిపోయాడు. లోపలికి వెళ్లడానికి నిరాకరిస్తూ భయానక స్థితిలో వెళ్లిపోయాడు. ఏడుస్తున్న ఆ పిల్లాడిని హెడ్ టీచర్ బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. కానీ ఆ పిల్లాడు ఎందుకు అలా ప్రవర్తించాడో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత విచారణలో ఆ పసివాడిపై ఒక స్కూల్ మానిటర్ లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. లంచ్ బ్రేక్, నిద్రపోయే సమయాల్లో పిల్లలను చూసుకోవడానికి మానిటర్లను నియమిస్తారు. వీరికి ఎలాంటి గుర్తింపు పొందిన శిక్షణ కానీ అర్హతలు కానీ ఉండవు. కేవలం గంటల లెక్కన కాంట్రాక్ట్ మీద విధుల్లోకి తీసుకుంటారు. టీచర్ల కంటే ఎక్కువ సమయం వీరే పిల్లలతో గడుపుతారు. ఈ స్కూల్ మానిటర్లు పిల్లలపై చూపించిన క్రూరత్వం అంతా ఇంత కాదు. చిన్న పిల్లలను గట్టిగా అరుస్తూ భయపెట్టడం, నెట్టేయడం, జుట్టులాగి కొట్టడం చేసేవారని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. కొందరు పిల్లలకు అసలు తిండి పెట్టకుండా హింసించారట. మరికొందరిని వాంతులయ్యే వరకు బలవంతంగా తినిపించారట. ఈ దారుణాల వల్ల చిన్నారులు స్కూల్ అంటేనే వణికిపోయేవారని తెలుస్తోంది. తమ పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్కు చెబితే వారు పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కొన్ని నెలల పాటు ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. దాంతో తల్లిదండ్రులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుండి ప్యారిస్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ దారుణాలపై ప్యారిస్ మేయర్ ఇమాన్యుయల్ గ్రెగోయర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలోనే దాదాపు 78 మంది స్కూల్ మానిటర్లను విధుల నుండి సస్పెండ్ చేశారు. వీరిలో 31 మందిపై నేరుగా లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి మేయర్ ఏకంగా 20 మిలియన్ యూరోల భారీ యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. ఇలాంటి సంఘటనలను సీరియస్గా తీసుకోవాలని, వ్యవస్థలో ఉన్న లోపాలను బద్దలు కొట్టాలని ప్యారిస్ మేయర్ పిలుపునిచ్చారు. సాధారణంగా ఫ్రాన్స్లో పిల్లలకు సంబంధించిన కేసుల విచారణను రహస్యంగా జరుపుతారు. కానీ ఈ కేసులో తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ప్యారిస్ కోర్టు బహిరంగ విచారణ ప్రారంభించింది. గతంలో ఫ్రాన్స్లో ఒక మహిళకు ఆమె భర్త మత్తుమందిచ్చి ఇతరులతో అత్యాచారం చేయించాడు. ఆ కేసులో బాధితురాలు బహిరంగ విచారణ కోరింది. ఆమె ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పసిపిల్లల తల్లిదండ్రులు కూడా పబ్లిక్ విచారణ కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసుల విచారణ వేగంగా సాగుతోంది. తప్పు రుజువైతే నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.